హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి వెళ్ళి మన ఛానల్లో అయితే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సిరీస్ టైటిల్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ మూవీస్. సో ఇది ఒక ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి కెరియర్లోనే టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి కెరియర్లోనే టాప్ 5 బెస్ట్ మూవీస్ని ఎలా సెలెక్ట్ చేశానంటే మనకు సో మూవీకైనా బడ్జెట్ అండ్ ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసింది అండ్ ఆ మూవీకి ఐఎండిబి రేటింగ్ ఎంత వచ్చింది, ఈ 3 కేటగిరీస్ని బేస్ చేసుకొని నేనైతే ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏ హీరోస్కి వాళ్ళ కెరియర్లోనే టాప్ 5 బెస్ట్ మూవీస్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఆధారంగా నాకు నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ఏ హీరో టాప్ 5 బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే తప్పకుండా ఆ హీరో నేమ్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. నెంబర్ 5 డైరెక్టర్ కొరటాల శివ గారి ఫస్ట్ మూవీ అయిన మిర్చి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా అయితే మనకు అనుష్క గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ మనకు 2013లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ 2013లో అయితే మనకు రిలీజ్ అయ్యి ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి కేవలం 35 crores అయితే మూవీ ఏకంగా మనకు 78 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీకి వచ్చిన ఐఎండిబి రేటింగ్ ఎంత అంటే మనకు 10కి 7.3 అయితే వచ్చింది. సో ఈ మూవీకి వచ్చిన అవార్డ్స్ ఏంటిదంటే మనకు ప్రభాస్ గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే 2013లోనే హైయెస్ట్ గ్రాసర్గా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. నెంబర్ 4 కరుణాకరన్ గారు డైరెక్ట్ చేసిన డార్లింగ్ మూవీ. సో ఈ మూవీలో హీరో వచ్చేసి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు కాజల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మనకు అప్పుడులో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు 2010లో అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి కేవలం 18 crores అయితే మనకి ఈ మూవీ 45 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్గా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీకి వచ్చిన ఐఎండిబి రేటింగ్ వచ్చేసి మనకు 10కి వచ్చేసి 7.3 అయితే మనకి ఈ మూవీ కూడా వచ్చింది. సో ఈ మూవీ కూడా మనకు 2010లోనే మనకు హైయెస్ట్ గ్రాసర్గా కలెక్ట్ చేసిన మూవీగా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఇది చాలా మంది ప్రభాస్ ఫ్యాన్కి అయితే ఫేవరెట్ మూవీగా అయితే మనకు ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ అయితే మనకు ప్రభాస్ గారు అయితే ఇప్పుడు దాకా అయితే మనకు ఈ మూవీలో కనబడ్డట్టు ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ వస్తున్న మూవీలో అయితే మనకైతే ఎక్కడైతే డార్లింగ్ ప్రభాస్ అయితే కనబడట్లేదు. మొత్తం ఇప్పుడు వచ్చిన మూవీస్ అనేవి యాక్షన్ మూవీస్గానే ఉంటున్నాయి. సో రొమాంటిక్ ఈ లవ్ డ్రామా అయితే ఇప్పుడు దాకా ఎటువంటి మూవీస్ అయితే రాలేవు. అందుకే ఇది ఒక ప్రభాస్ గారి కెరియర్లోనే ఫ్యాన్స్కి అయితే ఫేవరెట్ మూవీగా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. నెంబర్ 3 ఛత్రపతి మూవీ. సో ఈ మూవీని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే తీశారు. సో ఈ మూవీ మనకు థియేటర్లోకి రిలీజ్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది ఆ టైంలోనే మనకైతే ఈ మూవీ. సో ఈ మూవీకి వచ్చిన బడ్జెట్ వచ్చేసి మనకైతే కేవలం 12 కోట్లు పెడితే మనకి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా అయితే మనకు 32 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్ట్ హిట్గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. సో మూవీకి వచ్చిన ఐఎండిబి రేటింగ్ ఎంత అంటే మనకు 10కి మనకు 7.6 అయితే మనకి ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ అయితే వచ్చింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అప్పట్లో అయితే మనకు ఈ మూవీ ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయిందంటే మనకైతే కేవలం 12 కోట్లు పెడితే మనకైతే 32 కోట్లు అయితే ఆ టైంలో మనకు 32 కోట్లు అంటే మనకి ఇక్కడ 100 కోట్లు కలెక్ట్ చేస్తున్న మూవీతో సమానం. ఆ టైంలో అయితే మనకు ప్రభాస్ గారి కెరియర్లోనే మనకు ఈ మూవీ అయితే థర్డ్ ప్లేస్లో అయితే నిలిచింది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి మనకు 7.6 అయితే మనకైతే ఈ మూవీకి అయితే వచ్చింది. నెంబర్ 2 బాహుబలి 1 మూవీ. సో ఈ మూవీ మనకు 2015లో రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. తెలుగు సినిమానే కాదు, బాలీవుడ్, టాలీవుడ్ ఎటువంటి దాంట్లో అయినా మనకు హిందీలో, తమిళ్ అండ్ అన్ని లాంగ్వేజ్లో ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మూవీకైనా బడ్జెట్ వచ్చేసి మనకైతే 180 crores అయితే మూవీ వరల్డ్ వైడ్ మనకైతే 600 కోట్లు కలెక్ట్ చేసి ఆ టైంలో 600 కోట్లు కలెక్ట్ చేయడం అయితే ఇదే మన ఫస్ట్ మూవీ. తెలుగు నుంచి ఇదే ఫస్ట్ మూవీ 600 కోట్లు అయితే కలెక్ట్ చేయడం. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆల్ టైమ్ బ్లాక్ బస్ట్ హిట్గా అయితే నిలిచింది. అండ్ ఇండస్ట్రీ హిట్ ఇన్ తెలుగు సినిమాస్లో మనకు ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీకి వచ్చిన ఐఎండిబి రేటింగ్ ఎంత అనుకుంటున్నారైతే 10కి 8.0 అయితే మనకి ఈ మూవీకి అయితే ఐఎండిబి రేటింగ్ అయితే వచ్చింది. సో మనకు 2015లోనే మనకు ఈ మూవీకి అయితే చాలా అంటే చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. సో నెంబర్ 1 వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన బాహుబలి 2 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే అనుష్క గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ విలన్ రోల్ అయితే మనకు రాణా గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు 2017లో రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయిందంటే మనకు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. ఈ మూవీకి వచ్చిన బడ్జెట్ వచ్చేసి 250 కోట్లు పెడితే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు 18,014 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీకి వచ్చిన అవార్డు ఏంటిదంటే మనకు కేవలం మన ఇండియాలోనే మనకు కేవలం 10 డేస్లోనే మనకు 1000 crores అయితే మనకి బాహుబలి 2 మూవీ అయితే కొట్టింది. సో ఇదే మనకు ఒక ఈ రికార్డ్ని అయితే బ్రేక్ అయితే ఇప్పుడు దాకా ఏ మూవీస్ అయితే బ్రేక్ అయితే చేయలేదు. రీసెంట్గా వచ్చిన మూవీస్ అయితే బ్రేక్ చేసి ఉంటాయి కానీ అప్పట్లో అయితే మూవీని అయితే మనకు ఇదే ఫస్ట్ రికార్డ్ అయితే మనకు బాహుబలి 2 మూవీ పెట్టింది. మనకు కేవలం 10 డేస్లోనే 1000 crores పెట్టిన మూవీ అయితే మనకు ఒక బాహుబలి 2 మూవీనే మాత్రమే. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్ అయితే పెట్టాయి కానీ అప్పట్లో అయితే మనకి 10 డేస్లోనే 1000 crores కలెక్ట్ చేయడం అంటే మన ఎస్ఎస్ రాజమౌళి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 మూవీ మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఈ మూవీకి వచ్చేసిన ఐఎండిబి రేటింగ్ ఎంత అంటే మనకు 10కి 8.2 అయితే మనకి ఈ మూవీకి అయితే ఐఎండిబి రేటింగ్ అయితే వచ్చింది.
ప్రభాస్ గారి కెరీర్‌లోనే ఇవి టాప్ 5 బెస్ట్ మూవీస్. సో, రీసెంట్‌గా 'సలార్', 'కల్కి' మూవీస్ వచ్చాయి కదా బ్రో అని అడుగుతారు కామెంట్‌లో. సో, ఆ 2 మూవీస్‌కైతే ఐఎండీబీ రేటింగ్ అనేవి తక్కువైతే వచ్చాయి. అందుకే ఆ మూవీస్‌ని అయితే సెలెక్ట్ అయితే చేయలేదు. సో, ఈ టాప్ 5 బెస్ట్ మూవీస్ అనేవి ఇవే. సో, మీకు ఇంకా ఏ మూవీస్, ఏ హీరోస్ కెరియర్‌లోని టాప్ 5 బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూశారంటే థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.